సార్వత్రిక ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వెంటే ఉన్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో ఐటీ నిపుణులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. చేవేళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతునిస్తారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కొండా సంగీతారెడ్డి పిలుపునిచ్చారు. అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఇంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 yearsలో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవలకు ఇంకా ఏమేం చేయాలా అవన్నీ డిస్కషన్లు అయినాయి. వాళ్ళు అందరు ఇది ఒక క్లియర్ నిర్ణయం తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పార్లమెంట్లో మాట్లాడేది, ఆయన సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన చేవెళ్ళ పార్లమెంట్ సేమ్ బీజేపీ ఎంపీగా ఉంటే మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందని ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేశారు. అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ